టర్న్ తీసుకున్న చైతన్యపురి చిన్నగౌడ్ తనపై జరిగిన దాడికి బీఆర్ఎస్ చైతన్యపురి యువజన నాయకులు సొంటి చంద్రశేఖర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చిన్నగౌడ్ మీడియాతో చెప్పారు. తను కాంగ్రెస్ లో చేరిన క్రమంలో అక్కడకు చంద్రశేఖర్ రెడ్డి రావడంతో అతనే చేయించారనుకుని ఫిర్యాదు చేశానని, తనపై దాడి చేసుంటే చంద్రశేఖర్ రెడ్డి తనను ఇంటికి వచ్చి పరామర్శ చేసేవారు కాదని తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చిన్నగౌడ్ తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. చిన్నగౌడ్ ను పరామర్శించిన చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, చిన్నగౌడ్ తనకు 15 సంవత్సరాలుగా తెలుసునని, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వేర్వేరు నాయకత్వంలో పనిచేశాం, అయినా తమ మధ్య ఎలాంటి గొడవలు కానీ దాడి చేసుకునేంత శత్రుత్వం కానీ లేదని పేర్కొన్నారు. దాడులు చేపించే సంస్కృతి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిది కాదని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అర్థం చేసుకున్నాను కాబట్టి మీరు చెప్పారు కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీకు మీ ఎమ్మెల్యే కూడా సంబంధం లేదని చెప్పి నాకు అర్థమైంది. ఇక ఎందుకంటే చిన్న అబద్ధాలు చాలా స్ప్రెడ్ అయింది. ఎలక్షన్ టైం అసలు రాజకీయ నాయకులు ఎక్కడ చిన్న రోజులు దొరుకుతారా, ఎవరి చిన్న అబద్ధాలు అయితే నేను ఆడటం కాదన్న. కాకపోతే నువ్వు అక్కడ నేను రాత్రి కాంగ్రెస్లో జాయిన్ అయినందుకు మీరు నాకు అక్కడ మీద అనిపించేందుకు ఇక మీరే చేసిన చెప్పనుకో నేను అందుకే నేను డైరెక్ట్ మీ పేరు చెప్పినాను. మీది మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఉంటారు కాబట్టి మీ పేరు మీ ఎమ్మెల్యే పేరు చెప్పుకోవాల్సి వచ్చింది. నేను అంతేగాని ఏదో మీ మీద కూడా నాకు కోపం మీద నాకు ఏం పగలేవన్నా. నాకు ఆడ కొంచెం జాయిన్ అయిన తర్వాత నాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది కాబట్టి వీళ్ళ పని అయ్యి ఉండొచ్చు అని చెప్పి నేను మీ పేరు చెప్పినాను నేను. అంతేగాని అంత మించి ఇంకో వేరే ఉద్దేశాలు కోపాలు కూడా నాకు ఎవరి మీద ఏం లేవని నాకు ఇటువంటి ఏం మనసు ఏం అవసరం ఉన్నా మేము అందరూ అందుబాటులో ఉంటాం. ఎనీ టైం నిన్న రాత్రి నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయిన సందర్భంలో ఆ టైంలో అక్కడ నుంచి మన చందన్న ఇంకా వాళ్ళు వెళ్తుంటే ఇక రాత్రి నేను చూసిన అనమాట. ఇలా ఎర్లీ మార్నింగ్ 4 o'clock నా మీద ఇక్కడ మా ఇంటి కూడా దాడి జరిగింది. నేను వెంబడి నాకు వీళ్ళ మీద డౌట్ వచ్చి నేను వీళ్ళ పేరు చెప్పినా కానీ వీళ్ళకి కూడా ఎటువంటి సంబంధం లేదు, వీళ్ళ ఎమ్మెల్యే కూడా ఎటువంటి సంబంధం లేదు. ఇక వాళ్ళ పేరు వాళ్ళ మీద నాకు డౌట్ ఉంది, వాళ్ళ పేరు చెప్పిన దానికి నాకు సారీ అన్న. అది నాకు తెలీదు, గుర్తు అదే అన్న చేయించినాడు అయితే ఇటువరకు రాకపోతున్నాయి. నాకు అంతమంది కూడా మంచి రిలేషన్ ఉంది, నాతో ఎప్పుడైనా మంచిగా ఉంటాడు. అది నాకు ఎవరన్నా తెలియక నేను వాళ్ళ మీద పెట్టిన, వాళ్ళు ఎవరన్నా తెలియదు అని చెప్పి నేను పెట్టిన పేరు నేను చెప్పిన ఫాలోవర్స్ అని పెట్టాడు. వాళ్ళ ఫాలోవర్స్ అని చెప్పి నేను పెట్టాను. నాకు ఎందుకంటే నేను రాత్రి అక్కడ కనిపించిన, వీళ్ళు నాకు కనిపించారు నేను వీళ్ళే అనుకొని నేను ఎమ్మెల్యే ఫాలోవర్స్ అని చెప్పి అన్న పేరు ఎమ్మెల్యే పేరు వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేదని చెప్పి అంటారు. ఇంటికి వచ్చి నన్ను వలకరిచ్చారు. ఇక ఈయనే అర్థం చేసుకున్నాను నేను కూడా, ఇక వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదని చెప్పాను. ఈడి వరకు వచ్చి వాళ్ళు చేసిన వాళ్ళు అయితే ఇంతవరకు రాకపోతుండే, బయటనే ఉంటుండే, ఎవరినో పంపిస్తుండే. కానీ వాళ్ళే డైరెక్ట్ వచ్చి నువ్వు ఏడున్నా తమ్ముడివే అని చెప్పి నాకు చెప్పారు. ఎందుకంటే అట్లాంటి రిలేషన్ నాకు ఉంది కాబట్టి అది నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను. ఎవరు ఇప్పుడు ఎక్కడ నాకు అన్నీ ఉంటాను. ప్రజెంట్ కాంగ్రెస్లోనే ఉన్నా. మార్నింగ్ పొద్దున్న 4 గంటలకి. ఈరోజు మార్నింగ్ 4 గంటలకి. బెదిరింపులకు ప్రలోభాలకు లొంగి మాట మారుస్తున్నారని అలాంటిది ఏం లేదు. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరు బెదిరించే వాళ్ళు నాకు లేరు. ప్రలోభాలు ఎవరు బెదిరించే వాళ్ళు నాకు లేరు. నేను బెదిరించినా నేను భయపడేవాడిని కాదు. నాకు చేసింది ఎవరన్నది తెలియదు. కంప్లైంట్ అయితే పెట్టినా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, పోలీస్ కంప్లైంట్ పెట్టి. ఈరోజు ఉదయాన్నే నేను లేవగానే నా మిత్రులు కొందరు ఫోన్ చేసి సోషల్ మీడియాలో నీ గురించి ఒక న్యూస్ వస్తుంది, ఎమ్మెల్యే గారి పైన న్యూస్ వస్తుంది, ఇంద్రనగర్ సీనియర్ నాయకుడు చిన్నగౌడ్ మీద అటాక్ జరిగిందని చెప్పేసి అందుకు కారణం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు అన్షల్గా నా పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అందులో సోషల్ మీడియా కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఎమ్మెల్యే గారు మీకు ఎటువంటి సంబంధం ఉంటే మీరు సంబంధం లేదంటే వచ్చి పరామర్శించండి, లేకపోతే సంబంధం లేకపోతే వదిలేసేయండి అన్నట్టు, సంబంధం ఉంటే రాకండి అన్నట్టు మెన్షన్ చేసింది. ఇప్పుడు కాదు, నాకు దాదాపు రాజకీయం నేను దాదాపు 20 సంవత్సరాలు ఉంటే 15 ఏళ్ళు కూడా చిన్న కూడా రాజకీయాలు చూస్తాం. 2006 నుంచి కూడా ఉద్యమ నాయకుడిగా పనిచేసిండు. అప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, అతను ఒక నాయకునితో ఉన్నాడు, నేను ఒక నాయకునితో ఉన్నా, కానీ ఎప్పుడు విభేదాలు లేవు మాకు. వాస్తవానికి కూడా నాకు ఏ పార్టీలో కూడా తమ్ముళ్ళలాగానే
ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు మన ద్వారా జరిగిన విషయాన్ని అనవసరంగా సోషల్ మీడియా ద్వారా స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైం కాబట్టి ఈ ఎలక్షన్ టైంలో చాలామంది చాలా రకాల వాడుకునే అవకాశం ఉంటుంది. మా ఎమ్మెల్యే గారి పేరు కానీ నా పేరు కానీ ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు చిన్న దగ్గరికి వచ్చి డైరెక్ట్ ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. తను నిజంగా కూడా 4 గంటలకు ఎవరు దాడి చేశారో ఆ విషయంలో నేను పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నేను కూడా చిన్ననే స్వయంగా వెళ్తాము. ఎమ్మెల్యే గారు కూడా ఆదేశించారు, నువ్వు వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ఎవరు దాడి చేశారో కనుక్కోమన్నారు, వెళ్ళి పరామర్శించమని కూడా చెప్పడం జరిగింది. అందులో బాగానే ఇంటికి వచ్చి మరీ పరామర్శించినాము. ఈ డీటెయిల్స్ కూడా తీసుకొని అసలు మార్నింగ్ ఎవరు అటాక్ చేశారని కూడా మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేయమని సీఏ గారిని కూడా కోరుతాము. ఈ విషయంలో చిన్న కూడా అన్ని విధాలా మేము సపోర్ట్ ఉంటామని మీ మీడియా ద్వారానే చెప్తున్నామన్నా.